కెమికల్ బాండింగ్లో బాండ్ ఆర్డర్ మీద నెక్స్ట్ పీవైక్యూ చూడమ్మా. ఇది 13th May 2023 షిఫ్ట్ 1. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద అయాన్స్ విత్ ద సేమ్ బాండ్ ఆర్డర్ అన్నారు. ఒకసారి చూడండి, కార్బన్ అంటే 6 ఎలక్ట్రాన్స్, 6 ప్లస్ నైట్రోజన్ ఎన్ని 7 ఎలక్ట్రాన్స్ ప్లస్ 1, ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది కదా, మొత్తం అంతా 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డర్ 3. ఇక్కడ నెక్స్ట్ O2 2- అన్నారు. O2కి 16 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ 18 అంటే బాండ్ ఆర్డర్ 1. నెక్స్ట్ N2 ప్లస్ 14 ఎలక్ట్రాన్స్, 14 ఎలక్ట్రాన్స్ నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, 13 ఎలక్ట్రాన్స్. ఇక్కడ బాండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి 2.5. నెక్స్ట్ NO ప్లస్, నైట్రోజన్ 7 ప్లస్ ఆక్సిజన్ ఎన్ని 8, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది -1 అంటే 14 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 3 బాండ్ ఆర్డర్. సో మన క్వశ్చన్ ఏంటి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద అయాన్స్ విత్ సేమ్ బాండ్ ఆర్డర్. సో ఫస్ట్ దానికి ఎన్ని వచ్చిందమ్మా, బాండ్ ఆర్డర్ 3 వచ్చింది. నెక్స్ట్ అలాగే ఫోర్త్ దానికి కూడా బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో ఆప్షన్స్ చూడండి, 1, 4 కదా, ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్. ఫస్ట్ ఈ అయాన్స్ ఇచ్చారు కదా, ఎప్పుడైనా సరే అయాన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది, అయాన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది, అది గుర్తుంచుకోండి. ఇక్కడ కార్బన్కి 6 ప్లస్ 7 ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది. సో ఇక్కడ ఎంత 14 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఆక్సిజన్కి 16, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయినాయి 18. నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్కి 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది 13. ఇక్కడ NO ప్లస్కి నైట్రోజన్కి 7, ఆక్సిజన్కి 8, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది మైనస్ అంటే 14, బాండ్ ఆర్డర్ 3. సో ఏ ఆప్షన్కి ఉన్నాయి, ఫస్ట్కి 4th ఆప్షన్. ఓకేనా. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, సేవ్ చేసుకుని, షేర్ చేసి, అలాగే కామెంట్స్ ఇచ్చి, బాండ్ ఆర్డర్ని మర్చిపోకుండా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.